ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. శ్రేయ ఇంట్లో బోళ్ళన్నీ కిందెత్తేస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతి, రాజేంద్ర అలాగే అవని ఎందుకు అలా బోళ్ళెత్తేస్తున్నా, ఆగు శ్రేయ, ఆగు శ్రేయ అనేసి అంటారు. అప్పుడు శ్రేయ ఆగుతుంది. అప్పుడు పార్వతి, ఎందుకు శ్రేయ అలా బోళ్ళెత్తేస్తున్నావు, దానికి కారణం చెప్పమ్మా అనేసి అడుగుతుంది. అప్పుడు శ్రేయ, నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు పార్వతి, రాజేంద్ర అలాగే అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత శుభవార్తని ఎందుకమ్మా అలా బోళ్ళెత్తేసి చెప్తున్నావు అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ, ఎందుకంటే నేను శ్రీకర్కి చెప్పాలనుకున్నాను నేను తల్లిని కాబోతున్నానని, కానీ శ్రీకర్ ఈ అవని వల్ల ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనని జైల్లో విడిపించడం కోసం జైలు చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఈ సంతోషాన్ని నా భర్తతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ అవని వల్లనే నాకు సంతోషం లేకుండా అయిందనేసి అంటుంది. అప్పుడు పల్లవి, అమ్మో నేను తల్లిని కాకముందుకే శ్రేయ అవుతుందా, అంటే శ్రేయ పిల్లల్ని కంటే ఆస్తి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇస్తారు మామయ్య గారు అనేసి తన మనసులో అనుకుంటుంది. తర్వాత పార్వతి అలాగే రాజేంద్ర ప్రసాద్, అమ్మ నువ్వు మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అనేసి అంటారు. అప్పుడు శ్రేయ, నేను ఫస్ట్ శ్రీకర్కి చెప్పాలనుకున్నాను, కానీ శ్రీకర్కు తప్ప మీ అందరికీ చెప్పాను, ఇది నా కర్మ అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు పల్లవి, ఏంటి శ్రేయ ఇలా చేస్తుంది అనేసి తన మనసులో అనుకుంటుంది. తర్వాత అవని స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేడం ఉంటుంది. అప్పుడు మేడంని అడుగుతుంది, మేడం ఇక్కడ ఆయా ఉంటారు కదా, మనం అయినా ఇంటి దగ్గర నుంచే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చాము, అందులో పాయిజన్ కలవడం ఏంటి, అయినా మీ ఆయా ఉందా, ఒకసారి ఆయాని పిలవండి అనేసి అంటుంది. అప్పుడు మేడం, ఆయా లేరండి, ఇంటికి వెళ్ళారు అనేసి చెప్తుంది. తర్వాత ఆరాధ్య అలాగే కోటిలింగం ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఆరాధ్య, మా ఫ్రెండ్ అమ్మ కోటిలింగం అనేసి చెప్తుంది. అప్పుడు కోటిలింగం, తను చేసిన రీల్స్ చూడు ఆరాధ్య అనేసి తన రీల్స్ చూపిస్తూ ఉంటాడు. అప్పుడు తన రీల్స్ చూస్తుండగానే ఏకలింగం అలాగే పల్లవి మాట్లాడుకున్న మాటలు వింటుంది. అవని విని ఆ ఫోన్ తీసుకొని మొత్తం వింటుంది. ఏకలింగం అలాగే పల్లవి కలిసి అక్షయ్ని ఇలా ఇరికించారా, ఫుడ్ పాయిజనింగ్లో ఇరికించారని తెలుసుకొని తను పోలీస్ స్టేషన్ వెళ్తుంది. పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ పోలీసులకి ఈ ఫోన్లో వీడియో చూపిస్తుంది. ఆ ఏకలింగం అలాగే తను పల్లవి మాట్లాడుకున్న మాటల్ని వినిపిస్తుంది. వినిపించిన తర్వాత పల్లవి పోలీసులతో అంటుంది, ఏకలింగంని అరెస్ట్ చేయండి, పిల్లలకి పాయిజన్ కలవడానికి ఏకలింగమే కారణం, అక్షయ్కి ఎలాంటి సంబంధం లేదు అనేసి అంటుంది. అప్పుడు పోలీసులు, అక్షయ్ని మేము రిలీజ్ చేస్తున్నాము, ఏకలింగంని అరెస్ట్ చేస్తామమ్మా అనేసి చెప్తారు. అప్పుడు అవని అక్షయ్ని విడిపించుకొని ఇంటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ అవని, నీ వల్లే అక్షయ్ బయటికి వచ్చాడు అమ్మ, నువ్వే ఆ సాక్ష్యాలు సంపాదించి అక్షయ్ని బయటకు తీసుకొచ్చావమ్మ అనేసి అంటాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత పార్వతి, అరే శ్రీకర్ నువ్వు కూడా తండ్రివి కాబోతున్నావు అనేసి గుడ్ న్యూస్ చెప్తుంది. అప్పుడు శ్రీకర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు అవని ఎలాగైనా అక్షయ్ని బయటకు తీసుకొచ్చింది, అలాగే శ్రేయ కూడా తల్లి కాబోతుంది, శ్రీకర్ కూడా తండ్రి కాబోతున్నాడు, ఈ హ్యాపీనెస్ని మనం ఇలాగే కంటిన్యూ చేయాలి అనేసి అంటాడు. అప్పుడు పార్వతి, రేపు సంక్రాంతి కదండి, అందరం గుడికి వెళ్దాం హ్యాపీగా అనేసి అంటుంది. అందరూ గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. అందరూ దేవుణ్ణి దర్శించుకుంటారు. అందరూ తమ తమ మొక్కుల్ని మొక్కుకుంటారు అమ్మవారి దగ్గర.